నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కుమ్మరిలోవా పోలవరం నిర్వాసితులకు టౌన్షిప్ కాలనీ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్. వ్యవసాయం లాభసాటి చేస్తామన్న అయ్యన్న పాత్రుడు. పంప ఆయకట్టుకు రెండో పంటకు సేద్యపు నీరు. సీఎం సూత్రప్రాయం అంగీకరించారని యనమల దివ్య వెల్లడి. తాళ్లరేవు మండలంలో సైన్స్ ఫెయిర్. సృజనాత్మకతను చాటి చెప్పిన విద్యార్థులు. తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య కృతజ్ఞతలు తెలిపారు. తుని మండలం కుమ్మరిలోవ నిర్వాసితులకు ప్రతిపాదించిన కాలనీలో 22,22,00,000తో పోలవరం పునరావాస మరియు పునరుద్ధరణ ప్యాకేజీ పనులకు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి శంకుస్థాపన చేసిన ఆమె నిర్వాసితులకు టౌన్షిప్ తరహా అధునాతన వసతులతో కూడిన కాలనీని నిర్మిస్తున్నామన్నారు. అర్హత కలిగిన అందరికీ పునరావాస ప్యాకేజ్ అమలు చేస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు టౌన్ ఫిష్ సొగసులతో పునరావాస కాలనీ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పోలవరం కాల్వ నిర్మాణం గురించి తుని మండలం కుమ్మరిలోవ కాలనీని ఖాళీ చేయించాల్సి వచ్చింది. పునరావాసం కోల్పోయిన నిర్వాసితులు అందరికీ గౌరవ మాజీ ఆర్థిక మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు చొరవతో పునరావాస ప్యాకేజీ అమలుకు రంగం సిద్ధం చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున మొత్తం 472 మందికి కుమ్మరిలోవ, చేపూరు గ్రామాల్లో ప్రభుత్వం ఇంటి జాగాలు ఇచ్చింది. పునరావాసం కింద బీసీలకు 9,36,000, ఎస్సీలకు 9,86,000 ఇచ్చింది. నాడు తండ్రి ఇచ్చిన మాటను ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య విడివిడిగా అమలు చేస్తుంది. నిర్వాసితులకు నిర్మించే కాలనీలో గుడి, బడి, రోడ్లు, డ్రైనేజీలతో సకల హంగులతో అన్ని మౌలిక వసతుల కల్పనకు రోడ్లు, భవనాల శాఖ ద్వారా అమలు చేయాలని నిర్ణయించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి యనమల ఇందుకోసం 22,22,00,000 ప్రతిపాదనలకు కార్యరూపం ఇచ్చారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పునరావాసం మరియు పునరుద్ధరణ పనులకు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం భూములు, ఇల్లు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాసితులకు టౌన్ ఫిష్ తరహాలో ఆధునిక వసతులతో కూడిన కాలనీని నిర్మిస్తున్నామని, అర్హులందరికీ పునరావాస ప్యాకేజ్ అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, జక్కాన గంగరాజు, పరవాడ తాతబాబు, సింగంపల్లి వెంకటరమణ, గేదెల కృష్ణమూర్తి, జక్కాన లోవలు, జొన్నకోటి బ్రహ్మాజీ, జక్కాన లోవరాజు, కాంట్రాక్టర్ మీసాల రాజు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అరిగెల నరసింహమూర్తి, తమరాణ సత్యనారాయణ, సుర్ల బోడయ్య, అప్పన్న రమేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన కుమ్మరిలోవ గ్రామం రావడం జరిగింది. తుని నియోజకవర్గంలో కుమ్మరిలోవ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ R&R ప్యాకేజ్ కింద కూడా వీళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించడం స్టార్ట్ అవుతుంది వాళ్ళ నుంచి. అలాగే మన పోలవరం అనేది మన రాష్ట్రానికే ఒక జీవనాడి. ఇలాంటి జీవనాడికి వాళ్ళ కుమ్మరిలోవ గ్రామస్తులందరూ కూడా, రైతులు, గ్రామస్తులందరూ కూడా ముందుకు ఇచ్చి రాష్ట్రం ఎంత అభివృద్ధికి కారణమయ్యే ఈ జీవనాడికి మేము మా సొంత స్థలాలు, అలాగే మా భూములు, అలాగే మా ఇల్లు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రభుత్వం తరఫున ఇంత ఆదర్శవంతులుగా, రాష్ట్ర అభివృద్ధికి ఇంత ఆదర్శవంతులుగా, మార్గదర్శకులుగా వీళ్ళందరూ నిలిచినందుకు ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉంది. అందులో భాగంగానే వాళ్ళ R&R ప్యాకేజ్ కింద వాళ్ళకి ఒక టౌన్షిప్ అనేది 22,22,00,000తోటి ఒక టౌన్షిప్ అనేది ఇక్కడ ఒక నిర్మించబడుతుంది. అదే కాంట్రాక్ట్ మన రాజుగారు చేస్తున్నారు. నేను రాజుగారితో రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఈ పనులు కూడా త్వరగా పూర్తి చేసి వాళ్ళకి సొంతిల్లు కళ
ఒక సొంతిల్లు మా భూములు మేము వాళ్ళకి ఇచ్చుకున్నాము, రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చుకున్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు గౌరవనీయులు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా కుమ్మర్లో గ్రామానికి వస్తే కొంతమందికి ఒక 161 మంది దాకా కూడా ఇల్లు రాలేదు. ఇంకా వాళ్ళకు కూడా నా లెటర్ హెడ్ పెట్టి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. తప్పకుండా ఎంక్వైరీ జరిపించి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పించవలసిందిగా నేను కోరాను. కలెక్టర్ కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ కార్యక్రమం కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఇంత మంచి కార్యక్రమం ఇవాళ నిజంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు కుమ్మర్లో ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. జై హింద్, జై కూటమి. ఈరోజు మన కుమ్మర్లో గ్రామంలో ఆర్ఆర్ ప్యాకేజీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ దుద్దులో అని పడే ఇక్కడ కుమ్మర్లోకి టౌన్షిప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిర్వాసితులందరూ కూడా ప్యాకేజీలు ఇచ్చి 5 సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్ళకి కూడా వాళ్ళకి డబ్బు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈ నిర్మాణం చేస్తున్నారు. దీనికోసం ఇక్కడ వసతుల కోసం డ్రైన్స్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, గుడులు, వసతులు అన్నీ కూడా ఆల్ గవర్నమెంట్ టెండర్ పిలిచింది. 22 కోట్ల చిల్లర శాంక్షన్ అయిపోయింది. ఇదేమో మొదలుపెట్టారు చక్కగా ఈ టౌన్షిప్ని. ఈవేళ మన యనమల దివ్య గారు, మన మేడం ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఈ ప్రతి విషయం కూడా కలెక్టర్కి చెప్తూ అనువున అబ్జర్వ్ చేసి రెవెన్యూ వాళ్ళ చేత ఎక్కడ తప్పులున్నా అందరికీ అర్హులందరికీ వచ్చేటట్టు చేశారు. కానీ ఇంకా కూడా కొంతమంది రాలేదని వాళ్ళు చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ గారిని అప్పీల్ తీసుకోమన్నారు. ఈ అప్పీల్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇందులో నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా సైట్లు మామూలుగా ఇస్తారు. ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ లేకుండా ఎవరికో ఇచ్చారు మాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఇది పైకి ఆర్ఆర్ ప్యాకేజీ వాళ్ళు డబ్బు ఇచ్చేది వాళ్ళు, వీళ్ళు రికమెండ్ చేస్తారు. మేడం గారు రికమెండ్ చేసిన దాని ప్రకారంగా కలెక్టర్ గారికి పంపిస్తారు. కలెక్టర్ రికమెండ్ చేసి ఆర్ఆర్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ప్రతి వాళ్ళు అర్హులకి కంపల్సరిగా వస్తుంది. ఈ కాలనీ చాలా సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమంది మన సోదరులు ఏంటి బరెల్ గ్రౌండ్ కావాలన్నారు, దానికి సపరేట్గా చూసి చేస్తామని చెప్పారు. అందరి నోటీసులోకి ఇవ్వడం జరిగింది. ఈ కాలనీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు శుభ్రంగా ఒకరి మీద ఒకరు పోటీ పడడం కాదు, నిజంగా అర్హులు పెట్టండి. అర్హతలు ఏమైనా పెట్టి అందరూ పెడితే నిజంగా అర్హులు ఉన్న వాళ్ళు వచ్చే వాళ్ళకి ఆటంకం అవుతారు. మీరు అలా కలగకుండా న్యాయంగా మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. నిజంగా అర్హులను మీరు రికమెండ్ చేయండి. ఇందాక చెప్పారు అబ్బాయి గారు, వాళ్ళు ఎవరైనా లంచం అడిగి ఏదైనా అడిగి చేస్తామంటే మాత్రం అవ్వదు. అలాంటి ప్రసక్తి పెట్టుకోవద్దు. కరెక్ట్గా మాత్రం చేయండి. స్క్రీన్ చేసినట్టు చేస్తారు. మీకు ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా మీ అందరూ చేసినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఇవాళ మేడం గారు కూడా చాలా సంతోషించి వెళ్ళారు. రామకృష్ణ గారు కూడా ఈ కాలనీ అవడం ప్రెస్టేజ్ ఆయనకి. అలాగే మీరు కొంతమంది మిగిలిపోయిన వాళ్ళకి చేపూరు గ్రామంలో కూడా ఇలాగే సైట్లు ఇచ్చారు. ఇక్కడ ఏవైతే నారంస్తో చేస్తున్నారో అదే నారంస్తో రోడ్లు అన్నీ, ఎలక్ట్రిసిటీ, నీరు అన్ని సస్యశ్యామలంగా ఇస్తారు. ఎవరు ఆధారపడక్కర్లేదు. ఏమనుంటే ఇప్పుడు మనకు ఊళ్ళో ఉన్న లీడర్స్ ఇదంతా తెలుసు కదా, అందరూ ఫాలో అవుతున్నారు. ఏమనంటే మీ అందరం కూడా నేరేసుకొని చేస్తాం. ఈ సభాముఖంగా చెప్తాను, కుమ్మర్లో ప్రజలకి అందరికీ చెప్తున్నాను. మీరు మాత్రం ఇంత చేసిన మన తెలుగుదేశం పార్టీకి, తర్వాత మన యలమల దివ్యమ్మ గారికి, ఎమ్మెల్యే గారికి, రామకృష్ణ గారికి మీ అందరూ రుణపడి ఉంటారు. అలాగే మేము కూడా రుణగ్రస్తులం అవుతాం. ఎందుకంటే చెప్పిందన్నా కూడా ప్రతిదీ తీసుకుని చేశారు. వాళ్ళకే ప్రత్యేక ధన్యవాదాలు మన ఊరితరఫున తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజు కుమ్మర్లో ఆరండరీ కాలనీకి మరి ప్రత్యేక ఆహ్వానితులుగా మన ప్రభుత్వ ఎమ్మెల్యే దివ్య గారు,
అలాగే మన యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈవేళ కుమ్మర్లలో R&R కాలనీకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ శంకుస్థాపనలో అంటే ఇక్కడ 288 సైట్లు ఇచ్చారు. ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇచ్చారు, ఇచ్చారండి. కావున వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఇల్లులు కట్టుకుంటున్నారు. ఈ రోజు మేడం గారు రావడం మాకు చాలా శుభ సందేశం. ఎందుకంటే ఈ రోజు వచ్చి కుమ్మర్లో ఉన్న R&R కోణంలో ఉన్న సమస్యలన్నీ ఇక్కడ ఈ ప్రజలందరూ మహిళలు మేడం గారికి తెలియపరిచారు. అందులో కొంతమందికి R&R ప్యాకేజ్ రాలేదని, కొన్ని మోసాలు జరిగాయని అవన్నీ రిప్రజెంటేటివ్ ద్వారా మేడం గారికి ఇవ్వడం. అలాగే మన కొత్త కుమ్మర్లో కూడా ఒక రోడ్డు గురించి కూడా అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి కూడా కొంతమంది మహిళలు వచ్చారు. వాళ్ళకి రోడ్డు రామాలయం కూడా కావాలని మరి ఈ రోజున R&R కోణంలో మనకి 22 కోట్ల సొమ్ము ఇక్కడ ఈ వర్క్ మీద జరుగుతుంది. అయితే ఈ ఒక పంచాయతీకి ఉండవలసిన ఆఫీసులన్నీ మరి ఈ కోణంలో ఏర్పాటు చేయడం అనేది చాలా శుభ సంతోషం. ఎందుకంటే మాకు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి యనమల దేవి గారు గెలిచిన తర్వాత చాలా బాగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మరి మరిన్ని రోజుల్లో మేడం గారికి మాకు ఎమ్మెల్యేగా ఉండాలి. తరతరాలుగా ఇంకో 20-30 సంవత్సరాలు కూడా మేడం గారే చేస్తే ఇంకా ఎన్నో గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ R&R ప్యాకేజీలు రాలని వాళ్ళందరికీ కొంతమందికి రాలేదు. తప్పుడు అంటే ఊళ్ళో లేపడం వల్ల, వాళ్ళ వల్ల సర్వేలో అక్కడ లేకపోవడం వల్ల, అలాంటి టైంలోనూ వాళ్ళు ఊళ్ళో లేపడం వల్ల వాళ్ళ పేర్లు R&Rలో నమోదు చేయలేదు. మళ్ళీ వాళ్ళ అందరూ అప్లికేషన్ మేడం గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని, పర్ఫెక్ట్గా ఒరిజినాలిటీగా చేస్తానని, ఇంకే ఏమైనా పెట్టడంలో ఉంటే పెట్టుకోమని చెప్పి అందరికీ కూడా మంచి విధంగా అది ఏ కష్టం లేకుండా చూసుకుంటానని ఇక్కడ కుమ్మర్ల గ్రామ ప్రజలకి హామీ ఇచ్చి, అలాగే మాకు చింతనాడు అబ్బాయి గారు కూడా కుమ్మర్ల గ్రామానికి చాలా అందరికీ కూడా అందుబాటులో ఏ కష్టం వచ్చినా చూసుకుంటున్నారు. మరి మాకు ఏ సమస్య వచ్చినా సరే మాకు యనమల రామకృష్ణ గారు కానీ, యనమల దేవి గారు కానీ, మా గ్రామ నాయకులు కానీ అందరూ కూడా మాకు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఏ కష్టం వచ్చినా సరే వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్తే అందరికీ న్యాయం చేస్తారని, ఎటువంటి పొరపాటు వచ్చినా సరే తెలియపరచమని చెప్తున్నారు. ఇన్ని సలహాలు ఇచ్చినందుకు ఆవిడకి మా గ్రామం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతును రాజుగా చేయటమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, గతంలో రైతులు మిల్లర్లకు, దళారులకు ధాన్యం అమ్ముకొని డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. రైతులు ధాన్యం విక్రయించినా కేవలం 48 గంటల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గబిరెడ్డి వెంకట్రమణ, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకట్రమణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరిడయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా వెంకట కృష్ణారావు పాల్గొన్నారు. ఈరోజు వేదిక పెద్దలు, అధికారులందరూ వచ్చారు. వ్యవసాయ డిపార్ట్మెంట్ ఈవేళ ముఖ్యమైన విషయం ఏంటంటే పండించిన పంట కొనుగోలు చేయడం. గవర్నమెంట్ ఈవేళ మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మన మనిషి గారు నాదెండ్ల మనోహర్ గారు, నేను చూస్తున్నాను 2 సంవత్సరాల నుంచి నా అనుభవం మీద. మనోహర్ గారు అయితే రాత్రి పని ఇదే పని ఉన్నారు. వ్యవసాయం గురించి కానీ, బియ్యం గురించి కానీ, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వ్యవసాయం గురించి కానీ. చంద్రబాబు నాయుడు నిద్రపోనట్లేదు వాళ్ళని. నేను కూడా వాళ్ళతో ఇప్పుడు మంచి మంచి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే అది పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలా. పూర్వం నా చిన్నతనంలో మా తాతయ్య గారు వాళ్ళను ప్రైవేటు వాళ్ళకి ధాన్యం అమ్మేవాళ్ళు, మిల్లర్స్కి. కొంతమంది ధాన్యం కొనేటువంటి వ్యాపారాలు ఉండేవారు, కొనేసి వెళ్ళిపోయేవారు. డబ్బులు మనకు ఎప్పుడు ఇచ్చేవారంటే ఏదో పండగ టైంలో వచ్చి మళ్ళీ ఇచ్చేది. బాకీ పెట్టి వెళ్ళిపోయారు. మనకి ధాన్యం గురించి వెళ్ళిపోయారు, డబ్బులు ఇచ్చేవారు కాదు.
దానికి టైం 2-3 నెలల తర్వాత ఇచ్చేవారు. ఆ అమ్మాయి ఇంట్లో పెళ్లి ఉందనో, సవర్త ఉందనో, పండగ ఉందని చెప్తే ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంటే కొని ఎన్ని రోజులు వేస్తాం బ్యాంకులో 48 గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకుల్లో వేసే ఏర్పాటు ఇవాళ ప్రభుత్వం చేసింది. అంచేత దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు రావాలన్నదే ఇవాళ ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లిలో ప్రభుత్వ విప్ యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభించింది. అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజా దర్బారులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. శాఖాపరమైన సమస్యలను కూడా స్వీకరించిన ఆమె ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల చిక్కుముడి విప్పి పరిష్కరించిన ప్రభుత్వ విప్ యనమల దివ్యకు కాకరాపల్లి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, గాడి రాజబాబు, పోతల సూరిబాబు, అంకంరెడ్డి రమేష్, పెనుమచ్చ నాగేశ్వరరావు, వెలగా వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవి, రాజు బంటుపల్లి, వెంకటేశ్వరరావు, సామినీడు కృష్ణార్జునులు, వాసం నాగేశ్వరరావు, కనిగిరి త్రిమూర్తులు, షేక్ నవాబ్ జానీ, పెనుమచ్చ ప్రవీణు, పెదపాత్రుని శ్రీనివాస్, అంకారెడ్డి, రాజశేషు, సుర్ల సావిత్రి, అంకంరెడ్డి బుల్లిబాబు, బోడపాటి సత్యనారాయణ, నెమ్మాది సత్యనారాయణ, గంట అమ్మాజీ, బైలపూడి శ్రీరామ్మూర్తి, ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకరాపల్లి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ప్రజా దర్బార్ల ద్వారా మీ అందరి అర్జీలు తీసుకోవడం జరిగింది. వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేస్తాము. అలాగే ఊరి సమస్యలు వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ చాలా చిన్నదిగా ఉందన్నారు, అది కూడా టేకప్ చేసి వెంటనే చేస్తాము. తర్వాత నేను చూడబోయేది ఏంటంటే మీకు అసలు దేవాలయం కట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి మీ కాకరాపల్లికి ఉంది. కాబట్టి ఆ దేవాలయం నిర్మాణం ఎలా అయినా చేపట్టాలని నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. తప్పకుండా అది కూడా రాబోయే రోజుల్లో అది కూడా ఒక విషయం టేకప్ చేస్తాము. అది కూడా మరి అసలు దేవాలయం లేని ఊరు అంటే ఏదైనా ఉందంటే కాకరాపల్లి అన్నట్టు నాకు తెలిసింది. చూసి నేనే అసలు ఆశ్చర్యపోయాను. తర్వాత వచ్చేసి మన కాకరాపల్లికి ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా చాలా 17 లక్షలు ఇచ్చుకొని ఉన్నాము ఇప్పటి వరకు. అలా రెండు రోడ్లు పూర్తయ్యాయి, రాబోయే ఇంకో 2 రోడ్లు కూడా పడనున్నాయి. అలాగే ఈ లిస్ట్ ఆఫ్ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది నాకు. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాము. మన హయాంలోనే వీటన్ని రాబోయే ఎన్ఆర్జీఎస్లో కూడా మీకు మీ గ్రామానికి ఫండ్స్ ఏర్పాటు చేసి తప్పకుండా మీకు రోడ్ల నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. అలాగే డ్రైన్స్ కూడా కొన్ని డ్రైన్స్ కూడా ఇచ్చున్నారు, అవి కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే కాకరాపల్లి పెన్షన్లు వచ్చేసరికి కేవలం మంత్కి మా ఒక్క నెలలోనే 14 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మీ కాకరాపల్లి గ్రామస్తులకి. ఇవే కాకుండా ఇంకా ఇవాళ చాలా పెన్షన్ అర్జీలు వచ్చినాయి. అసలు ఊరు సమస్యల కన్నా మన పెన్షన్ అర్జీలే ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఈ పెన్షన్ సమస్యలు ఎప్పుడైతే మన ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొత్త పెన్షన్లు తప్పకుండా వచ్చే సంవత్సరంలో ఓపెన్ చేస్తారు గవర్నమెంట్ వారు. అది ఓపెన్ చేసిన వెంటనే పార్టీకి అతీతంగా అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి పెన్షన్ పెట్టే ఏర్పాటు ఇవాళ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది పెన్షన్కి వస్తే. అలాగే మన తల్లికి వందనం కూడా మీ గ్రామానికి వచ్చేసి 55 లక్షలు పడడం జరిగింది మీ తల్లికి వందనం వచ్చేసి. అలాగే అన్నదాత సుఖీభావతోటి దాదాపు 40 లక్షలు ఇవ్వడం జరిగింది మీ గ్రామానికి. అలాగే గోకులం షెడ్స్ 4 గోకులం షెడ్స్ వచ్చినాయి. అలాగే ఆటో డ్రైవర్స్ కూడా ఒక 8 మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వారికి కూడా నిధులు వేయడం జరిగింది. ఇలాగా పేదల కోసం వచ్చిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. పేదల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వం వచ్చాకే మీకు ఈ రోడ్లు కానీ కాస్తన్న సమస్యలు మొత్తం అన్ని సమస్యలు తీరుతాయని ఇది లేదు, కానీ కొన్నన్నా సమస్యలు తీరుతున్నట్టు నాకు ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం రాగానే మీ అందరికీ కూడా రోడ్లు బట్టే కొత్త ఇప్పుడు నెక్స్ట్ డ్రైన్ సమస్య వస్తుంది. ఆ డ్రైన్స్ కి వచ్చే ఫండ్స్ కూడా మీ గ్రామానికి తప్పకుండా డైవర్ట్ చేస్తాము. అలాగే నిన్న మహిళా స్త్రీ శక్తి సభ జరిగింది. మీరందరూ కూడా కోటనందూరు మండలం చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్క మహిళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న చాలా ఘనంగా గ్రాండ్ సక్సెస్ చేశారు సభ అంతా కూడా.
అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు తప్పకుండా నేను టేకప్ చేసుకుంటే తప్పకుండా అవి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై కూటమి. కాకినాడ జిల్లా తొండంగి మండల రైతాంగంలో ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి. ప్రభుత్వంపై పట్టుబట్టి ప్రభుత్వ విప్ యనమల దివ్య పంపా ఆయకట్టుకు రబీ సీజన్లలో సాగునీటి విడుదలను సాధించారు. ఎమ్మెల్యే యనమల దివ్య అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపా నీటిని రెండో పంటకు సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యనమల దివ్య సంకల్పించారంటే ఆ పని పూర్తి కావాల్సిందే. ప్రజా అవసరాలు పరిష్కరించడం ఆమె నైజం. నిరంతరం తుని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమంపైనే ఆమె ధ్యాసంతా. అందుచేతనే ఎమ్మెల్యే యనమల దివ్య సుపరిపాలనలో తుని నియోజకవర్గం సుభిక్షమయ్యింది. ప్రభుత్వ విప్ యనమల దివ్య కృషి ఫలించింది. పంపా ఆయకట్టుదారుల రబీ పంటలకు జలాశయం నుంచి సేద్యపు నీటిని విడుదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెనువెంటనే శ్రీమతి యనమల దివ్య సాగునీటి పథకాలపై ఫోకస్ పెట్టారు. కోటనందూరు మండలంలో గ్రోయిన్లా, బెల్లనందు వద్ద రామరాజు ఆయకట్టు పునర్నిర్మాణంతో పాటు తుని మండలంలో పుష్కర కాలువల పూడికతీత, పంపా జలాశయం పరిధిలో పలు పునర్నిర్మాణ పనులు పూర్తి చేయించారు. దీంతో ఖరీఫ్ సీజన్లో సాగునీటి కడగండ్ల నుంచి గట్టెక్కిన అన్నదాతలు బాధాబందీ లేకుండా ఈ ఏడాది ఖరీఫ్ పంటను చేతికి అందిపుచ్చుకున్నారు. ఇక పంపా జలాశయంలో సమృద్ధిగా నీటిమట్టం ఉండడంతో రెండో పంటకు సాగునీరు అందించాలని సంకల్పించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆ దిశగా కృషి చేశారు. రబీ సీజన్కు పంపా నీటిని విడుదల చేయాలని ఇదివరకే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రతిపాదనలు పంపారు. యనమల దివ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే యనమల దివ్య అభ్యర్థనకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రబీ పంటలకు సాగునీరు విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారని యనమల దివ్య తెలిపారు. తమ అవసరాలను గుర్తించి పంపా జలాల విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో 60కి పైగా సినిమాలలో నటించిన మహానటి. ఆమె వచ్చిందా థియేటర్లో చప్పట్ల వర్షమే. కామెడీ పండించాలంటే బ్రహ్మానందం తర్వాత మరలా ఆ నటి మాత్రమే పండించేది. కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. ఇతర రాష్ట్రానికి చెందిన నటి అయినప్పటికీ ఏపీ, తెలంగాణలో తన నటనతో చెరగని ముద్ర వేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏపీలో ఒక ప్రాంతంలో అనాథాశ్రమంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్బందులు పడుతున్న ఆ నటి ఎవరు? అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఆమె ఏం చెబుతుంది? ఒకసారి చూద్దాం. ఇప్పుడు అమ్మకు ఎందుకు ఏడుపు వచ్చిందంటే, అలాగా నేను తిరిగినప్పుడు ఆంధ్రాలోనే సహాయం వచ్చింది. అందుకే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది. దిగిసాలం, బియ్యం కార్డు, ఆధారు అన్ని కలెక్టర్ గారు చేపించేశారు, జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడు అమ్మ ఎందుకు కళ్ళతో నీళ్ళు వచ్చేసిందంటే, రోడ్డు మీద తిరిగినప్పుడు ఎవరు సహాయం చేస్తే వాళ్ళ గురించి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, నేను 91లో ఎలాగ పరిచయం అయ్యాను, అసెంబ్లీ రౌడీ సినిమాలో పరిచయం అయ్యాను. అసెంబ్లీ రౌడీ సినిమా ఏమో తమిళ్లో వచ్చింది. ఆ సినిమా ఏమో నా గురుగారు మోహన్ బాబు గారు తెలుగులో రీమేక్ గురించి ఇక్కడ పిలిపించుకున్నారు. నన్ను తమిళ అమ్మాయినే పిలువండి అన్నప్పుడు నా సొంత పేరు వాసుకి, కానీ అసెంబ్లీ రౌడీల నుంచి పాకిజా 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 30 సంవత్సరంగా ఇంతవరకు. ఇప్పుడు ఈ ఆశ్రమము ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బుద్ధ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద పోయిన వాళ్ళంతా అమ్మ అమ్మ అమ్మ, ఆరెంజ్ పండు, ఆపిడి పండు, అయ్యి బాబోయ్ కొత్తమల్లి, ఏమేమో ఇది ఇది పల్లెటూరు కదా, అన్ని ఇచ్చినది అమ్మ అమ్మ అని ప్రేమతో, అమ్మ ఏం కావాలో ఎక్కడ ఉండండి. అప్పుడు నా గురుగారికి దండం పెట్టాలి. 91 అసెంబ్లీ రౌడీ. ఆ పాకీజా పేరు లేకపోతే ఇంతసేపు పైకి వెళ్ళిపోయి అందరూ తమిళనాడులోనే నా పని అయిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏపీలో పిలిపించుకొని సారు నాకు గది ఇచ్చి, వంటగది సపరేట్గా ఉంది, వంటగది, గ్యాసు, పాలు అన్నీ అదే నా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు. అలాగా కేశవరావు గారు ఆయన ఏలేళ్ళు జన్మానికి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మరి అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం, మామగారు, బ్రహ్మ, పుణ్యభూమి నా దేశం, మేజర్ చంద్రకాంత్, రౌడీ ఇన్స్పెక్టర్, కుర్రది కుర్రాడు, రాజేశ్వరి కళ్యాణం, మామగారు, ఇది అది చాలా సినిమా, అమ్మ రాజీనామా, మామగారేమో దాసరి గారు.
ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్ గారు, ఆయనతో యాక్ట్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మూవీ పేరు మర్చిపోయాను, ఏజ్ అయిపోయింది కదా, ఈ కష్టంలో పడిపోయి అన్ని మర్చిపోయాను. ఇంకొకటి రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేస్, విజయవాడ, విశాఖపట్నం అండ్ రాజమండ్రి. ఎందుకు రాజమండ్రి అంటే గోదావరి మా తల్లి ఇక్కడ ఉంటుంది కదా. ఒక ప్రేమ అనుకో మూవీలో గోదావరి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకతను ప్రతీకగా నిలిచింది. చొల్లంగి సర్పంచ్ బూరెల వెంకట్రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ రాయుడు సునీత ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికితీయడానికి ప్రభుత్వం ప్రతి ఏటా మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని 14 పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రదర్శనలను ప్రదర్శించారు. గ్రామ సర్పంచులు బూరెల వెంకట్రాజు, కందెళ్ల గంగబాబు, ఎంపీటీసీ సభ్యురాలు గర్రె సాయి లక్ష్మి, నారాయణ, హెచ్ఎం, వి రాజేశ్వరి, సైన్స్ ఉపాధ్యాయులు బి సత్యనారాయణ, ఐ సాయిబాబు, ఏ సంజీవరావు, ఎంకే కనకదుర్గ పాల్గొన్నారు. నేటి తరానికి మీ ద్వారా మనం వేరే అగ్రరాజ్యాలు వేస్తున్న టారిఫ్ నుంచి మనం తొలగించాలంటే అవన్నీ కూడా తగ్గాలి అంటే మీరు ఈ కార్యక్రమం ఎంతో ముందుకి మీరు ఎంతో నేర్చుకోవాలి. రాబోయే టెక్నాలజీని ఏ విధంగా మనం కనిపెట్టాలి అనేది బాలబాలికలందరికీ కూడా తెలియపరచాలి. ఆ ఉన్న టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోవాలి. పిల్లల స్థాయి నుంచి ప్రతి మిషనరీ ప్రతిదీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చాలా 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 హైలైట్గా చేయాలని చెప్పేసి మరి పిలుపు మేరకు ఈరోజు ప్రతి స్కూల్లోని కూడా మండలం ఇచ్చారంటే ఆ రోజుల్లో జిల్లాకు ఒక సక్సెస్ పేరు సెంటర్లు జరిగాయి. మరి ఈరోజు మండలంలో 3 స్థాయిల్లో నడుపుతున్నారు అంటే మరి ప్రతి పిల్లవాడికి కూడా సక్సెస్ స్క్వేర్ సెంటర్లు అంటూ మేము చదువుకునే రోజుల్లో ఎక్కడో కాకినాడ వెళ్ళి ఎప్పుడో సంవత్సరానికి 3 ఏళ్ళకి ఒకసారి జరిగితే అవన్నీ తెలుసుకుని వచ్చి ఇక ఆ విధమైన టెక్నాలజీ నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకు అందుబాటులో ప్రతి స్కూల్ పిల్లవాడు కూడా అందుబాటులో ఉండాలి. ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి టీం కింద ఈరోజు తాళరేవు మండలానికి సంబంధించినటువంటి సైన్స్ ఫేర్ ని మా పాఠశాల అయినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన మండలంలో నుంచి 14 పాఠశాలలు అంటే జిల్లా పరిషత్ హై స్కూల్స్ 14 స్కూళ్ళు, సోషల్ వెల్ఫేర్ స్కూల్ కలిపి పార్టిసిపేట్ చేశారండి. సుమారుగా 125 మంది స్టూడెంట్స్ 7 రకాల థీమ్స్ లో వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ ని ఇక్కడ వాళ్ళ యొక్క డిస్ప్లే చేయడం జరిగిందని ప్రదర్శించడం జరిగింది. అలాగే ఒక రూమ్ లో సోషల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క వాయిస్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ప్రోత్సహిస్తూ విద్యార్థులను ఆశీర్వదిస్తూ కూడా గ్రామ పెద్దలందరూ, ఎంపీపీ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యారు. అలాగే ఎంఈఓ మేడమ్స్ ఇద్దరు కూడా హాజరవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సహాయం చేసినట్టు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం సమావేశ మందిరంలో బాల్య వివాహ నిర్మూలన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ లలితకుమారి అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో ఐసీడీసీ పీడీఎన్ సూర్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలించి బాల్య వివాహరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం 100 రోజులు జాతీయ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మరో ముఖ్య అతిథి తహసీల్దార్ చిన్ని కృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన కలిగే నష్టాలను గురించి సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో మోహన్ రావు, ఎంఈఓ 2 జె రవీంద్రబాబు, సర్పంచులు పడాల వెంకట్రమణ, కర్రి నరసింగరావు, పిల్లలు వెంకట్రమణ, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మనోహర్ గారు ఉన్నారు, ఆయన బాల్య వివాహాల గురించి మాట్లాడతారు.
ముందుగా వేదిక మీద ఉన్న రక్షణ కార్యదర్శులు, అదేవిధంగా పేరెంట్స్, సర్పంచెస్, రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ నాకు నమస్కారం ఉంది. మనకి డిపార్ట్మెంట్ ఇది మహాసముద్రం అండి, పెద్ద డిపార్ట్మెంట్ అండి. సో మేడం మనకి న్యూట్రిషన్ ఫుడ్, సో అంగన్వాడీ ఇది మెయిన్ అండి. దాంతో పాటుగా మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఒక యూనిట్ ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే 0 నుంచి 18 years ఎంతకాలం ఈ శిక్షణ కార్యక్రమానికి నాకు చాలా గర్వకారణం ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పూర్వకాలంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు, చారిత్రక నేపథ్యము, సామాజిక ఆర్థిక సంస్కృతి పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజుల్లో కార్యవాహనం జరిగేది. కానీ ఈరోజు మనం ఆధునికులు, అత్యాధునికులు అటువంటి యుగంలో మనం ఉన్నాం. ఈ యుగంలో ఇంకా బాల్య వివాహాలు అంటేనే మనమే వివాహం తొందరగా వివాహం చేయాలని కూడా లేదు. చదువుతాం ముఖ్యంగా బాల్య సింగిల్ అమ్మాయిని కూడా అమెరికా పంపిద్దామనే తల్లిదండ్రులు ఆలోచన ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో ఈ బాల్య వివాహం జరగడం మనకి నిజంగా చట్టపరుస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఇంక్లూడింగ్ తహసీల్దార్ కూడా గ్రాండ్ చేయాలి, అది ఆపాలి. ఒకవేళ నిజంగా జరుగుతుంటే దానికి తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది మనం చక్కగా వివరించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయండి. దానివల్ల ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితులు ఆ మహిళ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుమ్మరిలోవా పోలవరం నిర్వాసితులకు టౌన్షిప్ కాలనీ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. నాతవరం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్. వ్యవసాయం లాభసాటి చేస్తామన్న అయ్యన్న పాత్రుడు. పంప ఆయకట్టుకు రెండో పంటకు సేద్యపు నీరు. సీఎం సూత్రప్రాయం అంగీకరించారని యనమల దివ్య వెల్లడి. తాళ్లరేవు మండలంలో సైన్స్ ఫెయిర్. సృజనాత్మకతను చాటి చెప్పిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.